హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నా ఫర్దర్ అప్డేట్స్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా అది ఈ లాస్ట్ టీం మనం ఇంకా స్క్వాడ్ అనాలిసిస్ మాట్లాడుకుంటే ఐపీఎల్ 2025లో లాస్ట్ టీం అయితే మిగిలిపోయి ఉంది. అది ఏదంటే రాజస్థాన్ రాయల్స్ మనకైతే తెలిసిన విషయమే. లాస్ట్ కపుల్ ఆఫ్ 3-4 సీజన్స్ వాళ్ళతో ఏమైతే ఉందో, ఎస్పెషల్లీ చెప్పుకుంటే 3 సీజన్స్ అమేజింగ్ ప్లేఆఫ్స్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అమేజింగ్ టీం అయితే ఉండే వాళ్ళ దగ్గర చూసుకుంటే లాస్ట్ సీజన్ చూసుకుంటే కూడా అమేజింగ్ టీం అయితే ఉండే. రన్నర్అప్స్ కూడా వాళ్ళు ఒకసారి అది వచ్చిన పరిస్థితి. గుజరాత్ టైటన్స్ మీద ఫైనల్స్కి అయితే వెళ్ళడం కూడా జరిగింది రాజస్థాన్ రాయల్స్. అలాంటి టీం వాళ్ళ దగ్గర ఉండుండే లాస్ట్ సీజన్స్ ఏదైతే మాట్లాడుకుంటే. కానీ ఈ సీజన్ ఎలా ఉందంటే దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి ఏమైనా కంపారిటివ్ ఏమైనా చేంజ్ అయిందా టీం అంటే అక్కడ బాగానే చేంజ్ అయితే చేస్తారు. అక్కడ అది ఎలాంటి చేంజ్ అంటే ఫస్ట్ రిటెన్షన్ గురించి మాట్లాడుకుంటే అక్కడ సంజు బాయ్ని అయితే రిటైన్ చేసుకోవాలని చెప్పొచ్చు. అగైన్ క్యాప్టెన్సీ మనకి తెలుసు సంజు బాయ్ ఎలా ఆడతాడు. ఈసారి ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎవరితో రిటైన్ చేసుకున్న అక్కడ జూనియర్ జైస్వాల్, యశస్వి జైస్వాల్ తెలుసు మనకి. అతను కూడా ఒక మంచి ఓపెనర్. ఎక్కువ లాస్ట్ వరకు ఆడాడు కానీ ఆ స్టార్ట్ అయితే బాగా అందిస్తుంటాడు యశస్వి జైస్వాల్. కొడితే సెంచురీ లేదంటే హాఫ్ సెంచురీ లేదా రన్స్ అయితే ఎక్కువ అయితే ఇది స్ట్రైక్ రేట్తో అయితే ఎక్కువ ఆడుతుంటాడు యశస్వి జైస్వాల్. దాని గురించే ఇంకా యంగ్ టాలెంటెడ్ కాబట్టి జైస్వాల్ని అయితే ఎవరు కూడా వదులుకోరు, కాబట్టి అతనైతే పెట్టుకున్నారు రిటైన్ చేసుకుని. విత్ సంజు శాంసన్ కూడా అని చెప్పారు. సంజు శాంసన్ కూడా మనకు తెలిసి గ్రేట్ లీడర్, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఉంది సంజు శాంసన్ దగ్గర. మన ఇనిషియల్ T20 ఐస్లో చూసుకుంటే సెంచురీలు అయితే వచ్చాయి సంజు శాంసన్ బ్యాట్ నుంచి. బ్యాక్ టు బ్యాక్ సెంచురీస్ కూడా చూడడం అయితే జరిగింది. అది అలాంటి ఫామ్లో అయితే ఉంటారు ఇప్పుడు సంజు శాంసన్. డొమెస్టిక్ లీగ్లో ఆ ఫామ్ కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ సంజు శాంసన్ కూడా చెప్పొచ్చు. ఇంకా దాంతో జైస్వాల్ తోడు ఇంకొకరు యంగ్స్టార్ రిటైన్ అయిపోయారు. ఎవరక్కడ? రియన్ పరాగ్ మనకి తెలిసిందే. తను బాడీ ఫిజిక్ అయితే చేంజ్ చేసుకున్న తర్వాత ఒక డిఫరెంట్ ప్లేయర్ లాగా మనకైతే కనబడుతున్నాడు కూడా. పర్ఫార్మెన్స్ కూడా గ్రాప్ లాగ్ ఇంక్రీజ్ అయ్యింది. ఇనిషియల్గా ఇండియన్ టీం కూడా ఆడటం అయితే జరిగింది. కొన్ని బాగుండే స్కోర్సే మనకైతే కంటలో చూడడం అయితే జరిగింది రియన్ పరాగ్ బ్యాట్ నుంచి. అది మిడిల్ ఆర్డర్లో ఆడతాడు కాబట్టి రియన్ పరాగ్ ఇంకా యంగ్ టాలెంటెడ్ కాబట్టి ఏదో రాజస్థాన్ రాయల్స్ నమ్మకం పెట్టి ఈ సీజన్ కూడా రియన్ పరాగ్ని అయితే వేసేసుకుంది టీంలోనే. ఓకే అని చెప్పొచ్చు. ఇంకా దాంతోడు ఇంకొక యంగ్ సెన్సేషన్ ఎవరు? ధ్రువ్ జురెల్ నాకు తెలిసి ఓకే లాస్ట్ సీజన్ కూడా బాగానే ఉండే నాకు తెలిసి. ఎందుకంటే లాస్ట్ సీజన్ వచ్చి ఆ బిగ్ సిక్సెస్ కొట్టడం చూసాం. కానీ ఇనిషియల్గా చూసుకుంటే మనకి అలాంటి రన్స్ అయితే ఏం రాలేదు ధ్రువ్ జురెల్ బ్యాట్ నుంచి ఈ ఇయర్ ఏమైతే ఉందో ఆఫ్టర్ ఐపీఎల్. నెక్స్ట్ మనకు తెలియదు నెక్స్ట్ సీజన్లో ఎలా ఉంటుందో, ఎందుకంటే ప్రెస్ సీజన్ కాబట్టి ఆ టాలెంటెడ్ ఉంది కాబట్టి ధ్రువ్ జురెల్ అపోనెంట్స్కి తలనొప్పి కూడా కావచ్చు. ఎందుకంటే లాస్ట్లో వచ్చి బిగ్ సిక్సెస్ కొట్టి ఫినిషింగ్ అయితే అందిస్తున్నాడు కాబట్టి అలాంటి ప్లేయర్ ఉండే టీంలో తను వదులుకోవడం ఎందుకు, మళ్ళీ ఇంకే టీం కానీ వెళ్ళిపోవచ్చు అని ఒక దీంతో టీంలో అయితే పెట్టేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్ ధ్రువ్ జురెల్ని. ఓకే వీళ్ళిద్దరు నలుగురు ఇండియన్స్ అయిపోయారు ఇక్కడ. నెక్స్ట్ అక్కడ ఎవరు? సిమ్రన్ హెట్టి మనకు తెలిసిందే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. వెస్ట్ ఇండియన్ పవర్ ఉంటుంది హెట్మేర్లో. ఆ ఓల్డ్ వింటేజ్ హెట్మేర్ని ఇంకా మనం చూసి చాలా కాలం అయింది. సో చాలా ఇయర్స్ కూడా అయిపోయింది. అలాంటి ఫామ్లో అయితే మనం హెట్మేర్ చూస్తే మాత్రం అంతే ఆ సిక్సెస్ కానీ లైక్ క్రిస్ గేలే మనకు గుర్తొస్తుంటాడు. అలాంటి హెట్మేర్ని మనం మిస్ అయ్యాం. ఎందుకో తెలీదు. హెట్మేర్ ఫామ్ కొద్దిగా డిప్ అవుతుంది కానీ తెలియదు ఈ సీజన్ ఎలా ఉంటాడో. ప్యూర్లీ డిసప్పాయింటెడ్ సిమ్రన్ హెట్మేర్. కానీ ఈ సీజన్ అయితే మళ్ళీ నమ్మకం ఉంచి రిటైన్ చేసుకునే సిమ్రన్ హెట్మేర్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఫర్ ద బెస్ట్ సీజన్ బాగా సాగమని కోరుకుంటున్నాం సిమ్రన్ హెట్మేర్.
కావాలి, ఆ సిక్స్లు కావాలి, ఆ ఫ్లో కావాలి మనకి. దాని గురించే వెయిట్ చేస్తుంటా. వెస్ట్ ఇండియన్ పవర్ అంటే ఏంటి, మన సిక్సెస్ గుర్తొస్తాయి. నిక్లస్ పురం మనం చూసాం, క్రిస్ గేల్ చూస్తున్నాం, లెఫ్ట్ హ్యాండర్స్ మాట్లాడుకుంటే. దాంట్లో ఒకరు సిమ్రన్ హెట్మైర్ కూడా. ఇప్పుడు యంగ్ సెన్సేషన్ షిర్ఫే రథర్ఫర్డ్ చూస్తున్నాం మనం. అది ఉంటుంది వాళ్ళ దగ్గర, అలాంటి ఫామ్ ఉంటుంది. సిమ్రన్ హెట్మైర్ దాన్ని క్యాచ్ చేసుకుని ఈ సీజన్ బాగా ఆడతాడని ఆశిస్తున్నాం. ఓప్ ఫర్ ద బెస్ట్ ఫర్ సిమ్రన్ హెట్మైర్. నెక్స్ట్ అక్కడ ఇంకొక బౌలర్ని రిటైన్ చేసుకున్నాం. ఎవరక్కడ, సందీప్ శర్మ మనకి తెలిసి ఓకే పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేస్తుంటాడు, కానీ డెత్ ఓవర్స్లో తన ఇంపాక్ట్ఫుల్ అయితే బాగుంటుంది. టూ మచ్ వికెట్ టేకింగ్ బౌలర్ అని చెప్పలేము, కానీ ఆ స్లో బాల్స్ని ఎక్కువ ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి ఆ రన్స్ అయితే ఆపగలడు. సందీప్ శర్మ ఎక్స్పీరియన్స్ ఉంది. మన ఇండియన్ టీంలో అది ఆడడం అయితే మనం అంతగా చూడలేదు కాబట్టి సందీప్ శర్మ అయితే డొమెస్టిక్, అదే ఐపీఎల్ లాంటి టీంలో వస్తే మాత్రం సందీప్ శర్మ మనకి బెస్టే ఉంటాడు. చూడాల్సింది అలాంటి ఫామ్లో కూడా లేడు సందీప్ శర్మ. ఇంకా ఎలాంటి ఫామ్లో అయితే తెచ్చేసుకుంటాడో అయితే చూడాల్సి ఉంటుంది. సో ఫర్ ద బెస్ట్ అన్నీ అవుతాయి. వీళ్ళైతే రిటర్న్ చేసుకోవడం జరిగింది. ఇంకా చేసుకునేది ఎవరు అక్కడ ఆక్షన్లో కూర్చుని బిడ్డింగ్ చేసి మరి కొనడం అయితే ఎవరంటే అక్కడ జోఫ్రా ఆర్చర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అది ఉంది మనకు తెలిసింది. ఆర్చర్ అంటే బౌలరు, ఆ వింటేజ్ ఆర్చర్ ఇంకా మనకు చూడలేదు, ఎందుకంటే ఇంజురీ కన్సర్న్స్ ఉండుండే. మళ్ళీ ఇప్పుడైతే కంబ్యాక్ ఎలా ఇస్తాడో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ మళ్ళీ రాజస్థాన్లో ఆడుతూ ఉంటే మళ్ళీ రాజస్థాన్కి వచ్చాడు. చూద్దాం ఆర్చర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో ఉంటుందో. ఫర్ ద బెస్ట్ ఫర్ జోఫ్రా ఆర్చర్. ఓకే అది కదా కావాల్సింది మనకి, ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ జోఫ్రా ఆర్చర్ లాంటి ప్లేయర్ ఎప్పుడు అపోనెంట్స్కి డేంజర్లోనే ఉంటాడు. రాజస్థాన్ రాయల్స్ కూడా ఆడటం అయితే జరిగింది కాబట్టి ఆ బాండింగ్ అయితే ఉంది ఆ టీంలో, ఫ్రాంచైజ్లో. ఓకే ఈసారి ఎలా ఉంటుంది ఈ సీజన్ చూద్దాం. జోఫ్రా ఆర్చర్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ అక్కడ స్పిన్నర్స్ గురించి వచ్చేస్తే వనిందు అసరంగా, ఈ అసరంగా అండ్ మహేష్ తీక్ష్ణ, ఇదిగోండి వీళ్ళు ఈ శ్రీలంకన్ స్పిన్నర్స్ ఇద్దరు ఒకటేసారి ఎత్తేసుకున్నారు టీంలో. అట్లా అని చెప్పొచ్చు. ఇద్దరు స్పిన్నర్ అక్కడ అసరంగా అండ్ తీక్ష్ణ. అసరంగా మనకి అప్పుడు మ్యాచ్ విన్నర్, అదైతే 100% అప్పుడు. ఇప్పుడైతే ఆ అసరంగానైతే మిస్ అవుతున్నాం, తెలియదు మనకి ఎందుకు. ఆ తీక్ష్ణ మనకి తెలిసిందే చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ తీక్ష్ణ అండ్ అసరంగా జోడి ఇద్దరు శ్రీలంకన్స్ ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాల్సి ఉంటుంది. నాకైతే ఏమీ అట్లా ఏమి అనిపిస్తట్లే, కానీ ఓకే ఫర్ ద బెస్ట్. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ అసరంగా మాత్రం ఇంకా ఫామ్లోకి అయితే రావాల్సి ఉంటుంది, అదైతే ఖచ్చితంగా చెప్పగలం. నెక్స్ట్ ఫజల్ ఫరూకీ, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే ఫజల్ ఫరూకీ కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. వాళ్ళు కూడా ఓకే కొన్ని పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటాయి. చూద్దాం ఫర్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ అక్కడ ఎవరక్కడ మపాఖాన్ అయితే తీసుకున్నారు. ఇంకా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉండొచ్చు అయితే తెలుసు. అది కూడా లాస్ట్లో మపాఖాన్ అయితే కొనడం అయితే జరిగింది. చూద్దాం మపాఖా ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. ముంబై ఇండియన్స్ అయితే ఆడడం చూద్దాం. ఆడాడు కూడా ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్కి ఎలా ఆడతాడు మపాఖాన్ చూద్దాం. నెక్స్ట్ అక్కడ నితీష్ రాణా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలన్నప్పుడు నితీష్ రాణా లాంటి ఎక్స్పీరియన్స్ మనకి చూద్దాం. కేకేఆర్లో ఉన్నప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో, కానీ ఈ సీజన్ తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ అక్కడ బౌలర్ విషయానికి వచ్చేస్తే అక్కడ ఆకాష్ మడ్వల్, ఒక గన్ బౌలరే, ముంబై ఇండియన్స్కి ఆడడం అయితే చూసాం. ఓకే ఫర్ ద బెస్ట్. యంగ్ టాలెంటెడ్ అదిగోండి అక్కడ తుషార్ దేశ్పాండే, చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్నప్పుడైతే బాగా రన్స్ కొట్టించుకున్నాడు. ఈ సీజన్లో ఎలాంటి కొట్టించుకుంటాడో, ఎలా అపోనెంట్స్ని కొడతాడో చూద్దాం. నెక్స్ట్ అక్కడ కార్తికేయ అంటే యుధివీర్ అంట. ఓకే కార్తికేయ స్పిన్నర్, యుధివీర్ ఫాస్ట్ బౌలరే అనుకుంటా. చూద్దాం వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు వీళ్ళ గురించి లాస్ట్లో చెప్పడం అయితే జరిగితే లాస్ట్ అనాలిసిస్ తర్వాత బ్యాటింగ్ అయితే ఓకేనే. ఇంకా మనకి మిడిల్ ఆర్డర్లో మిస్సింగ్ అఫ్కోర్స్ హెట్మైర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు అక్కడ, ధ్రువ జురేల్ లాంటి ఫినిషర్స్ ఉన్నప్పటికీ కూడా మనకైతే కొద్దిగా ఏదో మిస్సింగ్. ఎలా అంటే అక్కడ లాస్ట్ సీజన్ చూసుకుంటే ఎవరు అక్కడ జాస్ బట్లర్ లాంటి ప్లేయర్ ఉండుండే ఓపెనింగ్కి. ఈ సీజన్ వాళ్ళు ఓపెన్ ఎవరితో చేస్తారు అదొక డౌట్. ఇంకా బౌలర్ సీజన్కి వస్తే అక్కడ ట్రెంట్ బోల్ట్, యుజ్వేంద్ర చహల్ అండ్ రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ని అయితే వదిలేసడం అయితే జరిగింది క్లీన్గా. వాళ్ళని వదిలేసి అసరంగా తీక్ష్ణ
తుషార్ దేశపాండే, మడ్వాల్, ఆర్చర్ వీళ్ళనైతే కొనడం అయితే జరిగింది. వాళ్ళకంటే వీళ్ళు బెస్టా అంటే నేనైతే చెప్పలేను, ఇంకా వాళ్ళే బెస్టే చెప్తా. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్తో వీళ్ళైతే మనకు తెలియదు ఎలా ఉంటుందో. బ్యాటింగ్ అయితే కొద్దిగా ఓకే ఇంకా అంత కన్విన్సింగ్గా లేదు. బౌలింగ్ యూనిట్ అయితే నాకైతే డౌటే అనిపిస్తుంది ఈసారి, అంత స్ట్రాంగ్గా లేదు. అపోనెంట్స్ బాగా కొట్టించుకుంటారు, ఎందుకంటే ఆర్చర్ అంటే ఫామ్లో లేదు, ఇంకా ఇంజురీ కన్సర్న్స్తో నుంచి బయట వస్తాడు. ఎలా ఉంటాడు చూద్దాం, ఎందుకంటే అసరంగా కూడా సేమే, ఇంకా ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి వీళ్ళ పర్ఫార్మెన్స్ కీలకం అయిపోతుంది. వాళ్ళతో పాటు తీక్ష్ణ ఒకడే అన్నీ చేసేస్తాడు ఆ మ్యాచ్ అంటే అది కాని పని కదా, సపోర్ట్ అయితే కావాల్సి ఉంటుంది. దాంతోపాటు తుషార్ దేశపాండే, మడ్వాల్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా నాకైతే కొట్టించుకుంటారనిపిస్తుంది. ఓహోహోహో ఎక్కడో తేడా కొడుతుంది రాజస్థాన్ రాయల్స్. చూద్దాం, కష్టమే కొద్దిగా, ఇంకేం చేయలేం. వాళ్ళ మేనేజ్మెంట్ ట్రెంట్ బోల్ట్ ఇలాంటి పర్ఫార్మెన్స్, అదిగోండి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ పూర్తిగా బిగ్ నేమ్స్ లేదు, బట్లర్ లాంటి ప్లేయర్స్ కూడా వదిలేశారు. టూ మచ్ డిసప్పాయింట్మెంట్. చూద్దాం ఈ సీజన్ ఎలా ఉండిపోతుందో, ఇంకా అది వచ్చిన పరిస్థితి గైస్. ఇది లాస్ట్ టీం పెండింగ్ ఉండే, దాంతో కూడా చెప్పేసాం. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తాయి, మీరైతే దానికైతే క్యాచ్ కొట్టాల్సి ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.